పక్కనే కృష్ణానది అయినా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఫ్లోరైడ్ శాతం భారీగా పెరిగింది. మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ వాటరే తాగుతున్నారు అక్కడి జనం. దాంతో ఇంటికొకరు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నా పట్టించుకునే వాళ్లే లేరు. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట తండా. ఫ్లోరైడ్కు కేరఫ్గా మారింది ఈ గ్రామం. తాగే మంచినీరు కూడా కలుషితం కావడంతో అది తాగిన జనం అనారోగ్యం పాలవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటికొకరి చొప్పున కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వర్షాలు లేక భూమిలో ఫ్లోరైడ్ శాతం విపరీతంగా పెరిగిపోయి ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో యంగేజ్లో ఉన్నవారు కూడా మంచానికే పరిమితమవుతున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గువ్వలగుట్ట తండా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ మొత్తం 1600 మంది జనాభా ఉంది. ఇక్కడి మంచినీటి సమస్య పరిష్కారానికి 2011లో 3 లక్షల ఖర్చుతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ మెయింటెనెన్స్ లేకపోవడంతో కొద్ది రోజులకే మూతపడింది. దీంతో బోర్లు, చేతి పంపుల ద్వారా వచ్చే ఫ్లోరైడ్ నీటిని తాగారు తండావాసులు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు ఇక్కడి జనం. ఏజెన్సీలో 100కు పైగా కిడ్నీ బాధితులున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాగునీటి సమస్య వల్లే ఈ పరిస్థితి అంటున్నారు బాధితులు. మాకు నీళ్లు ప్రాబ్లం. మా నీళ్ళ వల్ల మేము వయసు కూడా చనిపోతున్నాం. మాకు బాగలేవు ఇక్కడ. మాకు మా గట్టుకు చూసి మాకు ఎవరు వస్తలేరు, మాకు ఎవరు మంచిగా నీళ్ళు ఇస్తలేరు. మేము చనిపోవాలని మాకు సార్లు కూడా చూస్తలేరు. మరి మేము ఏం చేయాలి? మేము అంత గోళి మందు తింటున్నాం, అంత డాక్టర్ కాడకు పోతున్నాం. మాకు ఏది మంచిది లేదు. గవర్నమెంట్కు కూడా మాకు పట్టించుకోవటాలు ఎవరు లేరు. మా రాజకీయ నాయకులు కూడా మాకు అంత 190% మాకు కిడ్నీ ఆపరేషన్లు, ఈ మన కార్యాలు ఖరాబ్ కావటం. మాకు దగ్గర 2 కిలోమీటర్ దూరంలో కృష్ణానది ఉంది, సాగరు. అక్కడి నుంచి మాకు కొంచెం నీళ్లు సాయం చేయాలని నా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇక్కడ చాలా మంది కాళ్ళు, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇంటికొకరు చొప్పున కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా పట్టించుకునే వారే లేరని చెబుతున్నారు తండావాసులు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉన్నా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఫ్లోరైడ్తో పాటు యురేనియం నిక్షేపాల తవ్వకాల వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు డాక్టర్లు. కూడా చూపిస్తే ఇందులో టోన్స్ ఉన్నాయి, 5 ml, ఇటుపక్క 4 ml. ఇది అంటే ఈ నీళ్ళు ప్రాబ్లం కాబట్టి ఇది మాకు టోన్స్ ఉన్నాయి. 3 రాళ్ళు సార్ మా అమ్మది. అట్లే 100 మంది కావచ్చు ఇలా టోన్సులు. మాకు నీళ్ళ ప్రాబ్లం నేను చెప్తున్నా. ఇది ఏమంటే మాకు వాటర్ నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ సమస్య అనేది అధికం ఉంది. ఈ ఏరియాస్లలో నాట్ ఓన్లీ ఫ్లోరిన్ కింద ఆ ఏరియాలో, ఆ గువ్వలగుట్ట ఏరియా, పెద్దమూల ఏరియాలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో అక్కడ త్రవ్వకాలు కూడా జరిపినారు. ఈ యొక్క ఊళ్ళో 200 మందికి ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ ఉండడం అనేది వీళ్ళకు పర్టికులర్గా చాలామంది ఈ ఏరియా వాళ్ళే బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ప్రభుత్వం తమ గ్రామంపై దృష్టి పెట్టి తాగేందుకు గ్లాసెడు మంచినీళ్లు ఇవ్వాలంటున్నారు గువ్వలగుట్ట ప్రజలు.